ఆర్టీసీ. ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలతోటి ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. ఈనాడు 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, పీసీసీ కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన. ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు. విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం. బడుగు వర్గాల నేతలకు 68% పదవులట. బడుగు వర్గాల నేతలకు 68. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కొనసాగుతున్న ఉత్కంఠ. బడుగు వర్గాల నేతలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు కలిపి, బీసీ అంటలేడు, బడుగు అంటుండు. అట్లా ఇంకా 30%. దీనికంటే 30% పదవులు అగ్రవర్ణాలకేం రాస్తే అయిపోయింది. వాళ్ళు ఉన్నదానికంటే తక్కువ ఇస్తే 68% అని రాస్తున్నావు. వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తే 68%. ఏది 30% అని ఎందుకు రాస్తలేదు? 32% రాయాలి కదా. అది కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులను ప్రకటించారు. మొత్తం 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ అధిష్టానం వెల్లడించింది. పీసీసీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఇంకా ప్రకటించలేదు. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారి వివరాలను జిల్లాల వారీగా సేకరించి ఈ పదవులకు ఎంపిక చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిరి పీసీసీలోనూ బడుగు వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 27 మంది ఉపాధ్యక్షులు, బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లిం మైనార్టీలకు 3. 27 మందిలో ఇవి తీసేద్దాం సరే. బీసీలు 8, 2, 10, 18. 27 మందిలో 18 మందికి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి 18. అంటే ఎన్నట్టు ఇంకా 9 మంత్రి పదవులు. 9 మంత్రి పదవులు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకోరు. మంత్రి పదవులు అంటున్నా, సారీ, కార్యవర్గంలో. ఇక శాఖల కేటాయింపుపై కసరత్తు. కేసీ వేణుగోపాల్తో సీఎం భేటీ. మల్లికార్జున ఖర్గేతో నేడు. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 3 మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ ఇందిరాభవన్లో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సుమారు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా పాత మంత్రులు చూస్తున్న బాధ్యతలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితాను ఆయనకు అందించినట్టుగా తెలిసింది. కొత్త వారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా, పాత మంత్రులు చూస్తున్న అదనపు శాఖలను వారి నుంచి తొలగించి మీకు ఇవ్వాలా, వీరికి ఇవ్వాలా అన్న విషయమై సమాలోచనలు చేస్తూ ఉన్నారట. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్ను కలిసిండు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గేను కూడా ఇవాళ కలవబోతా ఉన్నట్ట. అయితే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరి అడిగిందా లేదా తెలియదు, కానీ నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారు అని తెలుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.